ఈరోజు 2వ తారీఖు జనవరి 2026 శుక్రవారం. ఈరోజు కర్కాటక రాశి వారికి విద్యార్థులు సోషల్ మీడియా మరియు అనవసరమైనటువంటి సైట్లు వాడడం వల్ల చదువు మీద ఏకాగ్రత తగ్గుతోంది. సమయాన్ని వేస్ట్ చేయకండి విద్యార్థులు. ఇక ఉద్యోగస్తులు ఆఫీస్ రాజకీయాలు అంటే ఆఫీస్ పాలిటిక్స్కి దూరంగా ఉండండి. మీ రహస్యాలు కొంత ఎవరితోటి పంచుకోకండి, ఇబ్బందులు కలుగుతున్నాయి. వ్యాపారస్తులకి స్వల్ప లాభాలే కనిపిస్తూ ఉన్నాయి. నమ్మిన వారే మోసం చేసే అవకాశం ఉంది, జాగ్రత్త. ఆర్థిక లావాదేవీల్లో సంతకాలు చేసేటప్పుడు దుబారా ఖర్చులు చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. స్త్రీలు కొత్త వ్యక్తులతో అతిగా మాట్లాడడం వల్ల కొత్త సమస్యలు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. ఖరీదైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాల విషయంలో జాగ్రత్త వహించండి, చెడిపోయే అవకాశం కనపడుతోంది. విదేశాల్లో ఉండే భారతీయులు డాక్యుమెంట్ వ్యవహార విషయాల్లో అశ్రద్ధ వహించకండి. చట్టపరమైనటువంటి నిబంధనలు ఏమైనా ఉంటే అతిక్రమించకండి. అక్కడ రూల్స్ ఖచ్చితంగా పాటించండి. ఊహించినటువంటి ఖర్చులు పెరిగిపోతాయి. విలాసాలకి సరదాలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం కనపడుతోంది. కొత్త రుణాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆవేశంతో కొత్త అప్పులు చేశారనుకో షూరిటీ సంతకాలు పెట్టినా చిక్కుల్లో పడతారు, జాగ్రత్త. రాత్రి వేళ ప్రయాణాలు పెద్దగా మంచిగా కనపట్టలేదు. మద్యం సేవించి వాహనాలు నడపకండి. కుటుంబంలో చిన్నపాటి మాట పట్టింపులు పెద్ద పెద్ద గొడవలకి దారితీసే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఆవేశంగా మాట్లాడకండి. వివాదాలకి కోపతాపాలకి దూరంగా ఉండండి. ఇతరుల యొక్క గొడవల్లో తలదూర్చకండి. అనవసరమైన సమస్యలు ఎదుర్కొంటారు, జాగ్రత్త. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల, ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల కడుపు నొప్పి లేదా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త. ప్రేమికులకి మూడవ వ్యక్తి మధ్యలోకి రావడం వల్ల అనుమానాలు మొదలవుతాయి, జాగ్రత్త. భార్యాభర్తలు పాత విషయాలు తలుచుకోవడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు. విమర్శించుకోవడం మానేయండి. పెట్టుబడుల విషయంలో త్వరగా డబ్బులు చేయాలని ఆశతోటి స్కీముల్లో డబ్బులు పెట్టినట్లయితే కనుక నష్టపోతారు. ఎవరో చెప్పినటువంటి తప్పుడు ప్రచారాలు మాత్రం నమ్మి ఇందులోనే పెట్టుబడులు పెట్టకండి. రేపటి రాశిఫలం కూడా మీకు రావడానికి ఇక్కడ ఒక్కసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇంట్లో లక్ష్మీదేవికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు లక్ష్మీదేవికి ఈరోజు పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.